హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. సో ఇప్పుడు నేను చేసే వీడియో బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఆల్ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుందాం మనం ఇప్పుడు. సో వేసేసుకున్నాం కదా, సో దాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ అల్లం వెల్లుల్లిపాయలు అండ్ మీరు బిర్యానీలో వేసే చెక్క పదార్థాలు అవన్నీ ఉంటాయి కదండి. సో ఆల్ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోండి. సో మంచిగా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి కుక్ చేయాలి. అప్పుడు మాడకుండా టేస్ట్ అనేది బాగా వస్తుంది కూరకి. సో ఇవి మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ అవుతున్న సమయంలో మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ లావుగా కట్ చేయకూడదు, చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకు అంటే చాలా తొందరగా కుక్ అవుతుంది అండ్ చికెన్ కర్రీకి కూడా చాలా బాగుంటుంది. అసలు మన కర్రీలో ఆనియన్స్ వేసినట్టు అనిపించదు. సో ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆనియన్స్ తినేస్తారనమాట. సో ఆనియన్స్ కుక్ అవ్వడానికి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి మనకి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో అడుగంటకుండా, మాడకుండా, మరీ కలర్ చేంజ్ కాకుండా ఉండేటట్టు కలుపుకుంటూ ఉండాలి మనము. సో చూసారు కదా, ఆనియన్ ఈ కలర్ రాగానే మనము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేశాను. సో నాన్ వెజ్కి కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి అండి. వెజ్లో వేయకున్నా పర్లేదు, కానీ నాన్ వెజ్కి కంపల్సరీగా వేయాలి. సో అది 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వేసుకోండి. సో మిక్స్ చేసేసుకున్నాక చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనము టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. పసుపు, సో పసుపు 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. సో పసుపు వేయంగానే ఆనియన్స్ కలర్ చూసారు కదా ఎలా ఉందో, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మనం వేయించుకున్నాము. సో ఆనియన్స్ కుక్ అవుతూ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఇందులో చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వచ్చేసి మనము నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేయాలి, తర్వాత పసుపు ఇంకా ఉప్పు వేసి కడిగితే మనకి చికెన్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది అనమాట. నార్మల్ వాటర్తో కడిగితే అంత నీట్గా ఉండదు. సో అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనము టమాటాలు యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న వెంటనే టమాటాలు యాడ్ చేస్తే ఏంటంటే టమాటోతో పాటు మనకి చికెన్ కుక్ అవుతుంది కాబట్టి టమాటా ఫ్లేవర్ అనేది మనకి చికెన్లోకి బాగా వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను రెడ్ చిల్లీ ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. స్టార్టింగ్లో నేను సాల్ట్ కొంచెమే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మనము లిడ్ ఉల్టా పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దాకా వెయిట్ చేద్దాము. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి కొన్ని చికెన్లో వాటర్ ఊరుతాయి అన్నమాట. చూసారు కదా, అలా మధ్య మధ్యలో మీరు తీసి కలుపుతూ ఉండండి. సో ఏ ముక్క కూడా బ్రేక్ కాకుండా జాగ్రత్తగా కలపండి. మొత్తం గజిబిజిగా కాకుండా నీట్గా కలిపేసిన తర్వాత సో మనకి ఇలా చూసేసరికి ఇన్ని వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనము కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువగా గ్రేవీ కావాలన్న వాళ్ళకి. వద్దనుకున్న వాళ్ళకి మనకి చికెన్లో ఊరే వాటరే సరిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇన్ని వాటర్ వచ్చేసాక మనము లిడ్ తీసేసి ఇంకా నేను చికెన్ మసాలా యాడ్ చేసేసాను. సో చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము. సో లిడ్ ఒక 4 విజిల్స్ దాకా మనము కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము. సో ఫస్ట్ కుక్కర్ మూత పెట్టాక మీరు పైన వాటర్ వస్తాయి కదండి, చూడండి పైన ఎవాపరేట్ అవుతుంది కదా, అది వచ్చాకే విజిల్ పెట్టాలి, లేదంటే మీ కుక్కర్ పాడవుతుందండి. ఇది ఒక మంచి పద్ధతి. సో ఇప్పుడు మనకి విజిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి. 4 విజిల్స్ వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత దాని గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోయినాక పైన ఫస్ట్ విజిల్ తీసాను అనమాట. విజిల్ తీసాక తర్వాత మూత చూపిస్తాను కదా, ఈ విధంగా తీయాలి. అప్పుడు కుక్కర్ మంచి పాడు కాకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత ఎమ్మి చికెన్ ఎలా అయ్యిందో. సో ఆయిల్ కూడా అంతా పైకి ఎలా ఊరిందో చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. చాలా బాగుంది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో మీరు బిర్యానీలోకి బగారా రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. సో ముక్క ఎలా ఉడికిందో చూడండి. ఇప్పుడు చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ విధంగా ఉడకాలి. చూసారు కదా, మీరు ఇంకా 5-6 విజిల్స్ పెడితే ఇంకా మెత్తగా కుక్ అవుతుందన్నమాట. సో 4 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్.
ఈ వీడియో మిగతా బ్యాచిలర్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నా వీడియో ఒక్కరికన్నా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్. బాయ్.